3 quarters పడ్డాయి సార్. రీసెంట్ గా 2018 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఎవరైతే ఆశ నుంచి వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బిల్డప్ చేయడానికి మెయిన్ సహకారం మంత్లీ 500 రూపీస్ ఓన్లీ పోషకాహారానికి లాస్ట్ టైం వరకు కొంచెం ఏంటంటే అది కొంచెం అనేది అంటే డిలే అయ్యింది, కానీ ఈ నుంచి కూడా స్ట్రిక్ట్ గానే ప్రతి. గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ డాక్టర్ భాను ప్రకాష్, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ విజయనగరం, డాక్టర్ భాను చెస్ట్ అండ్ ఎలర్జీ కేర్. ఈరోజు వరల్డ్ టీబీ డే, మార్చ్ 24 ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ టీబీ డే ట్యూబర్క్లోసిస్ డే అనేది జరపడం జరుగుతుంది. ఈ వరల్డ్ టీబీ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని యొక్క థీమ్, దీని యొక్క ఎలా దాన్ని టీబీని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలనేది మనం ఆ స్ట్రాటజీస్ అనేది కొంచెం చేయడం. రీసెంట్గా ఈ వరల్డ్ టీబీ డేలో కొంచెం ట్రీట్మెంట్ రెజిమెంట్స్ కూడా కొత్త చేయాలి. అదేవిధంగా ఈ వరల్డ్ టీబీ డే అసలు టీబీ అంటే ఏంటి, ఎలా నిర్ధారించాలి, ఎర్లీ డయాగ్నోసిస్ ఏంటి, ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, దానికి క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, పేషెంట్ కంప్లైంట్స్ ఎలా ఉంటాయి, డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ పార్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తొందరగా తీసుకుంటే చాలా వరకు మనం టీబీని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా సరే దగ్గు కఫం అనేది 2 weeks కానీ మోర్ దెన్ ఎక్కువ ఉంటే మీరు దగ్గరలో ఉన్న వాటిని సంప్రదించాలి. అదే కఫం టెస్ట్ అనేది చేసుకోవడం జరగాలి. అదేవిధంగా చెస్ట్ ఎక్స్రే అనేది చేసుకుంటే మనకి ఈ యొక్క లోపల ఉన్న ట్యూబర్క్లోసిస్ క్యావిటీస్ కానీ ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ ఏమైనా సరే తెలుస్తూ ఉంటాయి. సో ఈ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చినాక టీబీ ట్రీట్మెంట్ అనేది మనం డాక్టర్ని సంప్రదిస్తే టీటీటీ యాంటీ ట్యూబర్కులర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది 6 months ట్రీట్మెంట్ ఉన్నది, ఇప్పుడు కొత్త రీసెంట్గా 4 months ట్రీట్మెంట్ అనేది మార్చడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తే టీబీని మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. టీబీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు దాని యొక్క మన ఎర్లీ డయాగ్నోసిస్ అన్ని తీసుకుంటే చాలా వరకు మనం సేఫ్ అవ్వచ్చు.